ఏఐసీసీ కార్యదర్శి రాష్ట్ర ఐటీ పరిశ్రమల మరియు శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు ఆదేశానుసారం మంథని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఆలియ ప్రసాద్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ ఆంగ్లేయుల పాలన నుండి భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించిన నాయకులతో అగ్రగణ్యుడు మహాత్మా అన్నారు. ప్రజలు అతన్ని మహాత్ముడని, జాతిపిత అని గౌరవిస్తారని గుర్తు చేశారు. సహాయ నిరాకరణ, సత్యాగ్రహము అతని ఆయుధాలు. కొల్లాయి కట్టి, చేత కర్రబట్టి, నూలు వడకి, మురికి వాడలు శుభ్రం చేసి అన్ని మతాలు, కులాలు ఒకటే అని చాటాడని నాయకులు పేర్కొన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా మన ప్రియతమ నాయకులు గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారి ఆదేశానుసారం క్యాంప్ కార్యాలయంలో వారికి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆలియ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో, వర్కింగ్ ప్రెసిడెంట్ శంకరన్న గారి ఆధ్వర్యంలో, సీనియర్ నాయకులు కాంగ్రెస్ యూత్, బీసీసీఎల్, ఎస్సీసీఎల్, మైనార్టీ సెల్ అన్ని విభాగాలకు సంబంధించినటువంటి నాయకులు, యూత్ అధ్యక్షుడు ప్రవీణ్ గారు, టౌన్ అధ్యక్షుడు రాజు గారు, అందరి ఆధ్వర్యంలో ఘనంగా వారి యొక్క సేవలను గుర్తు చేసుకుంటూ శ్రద్ధాంజలి ఘటిస్తూ వారికి నివాళులు అర్పించడం జరిగింది. మనందరికీ తెలుసు, భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో అహింసే ఆయుధంగా పెట్టుకొని దేశ స్వాతంత్రం కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసినటువంటి మహనీయులలో మహాత్మా గాంధీ గారు ఒకరు. ఎక్కడ కూడా ఒక రక్త బొట్టు లేకుండా భారతదేశానికి స్వాతంత్రం సాధించి ఈరోజు మనందరం స్వేచ్ఛా వాయులతో స్వతంత్రంగా జీవిస్తున్నామంటే వారి యొక్క ఆ మహానుభావుని యొక్క త్యాగఫలమే అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ వారికి ఈ సందర్భంగా ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. మా గౌరవనీయులు మంత్రివర్యులు వారి యొక్క క్యాంప్ ఆఫీసులో మంత్రిని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆలియ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఆయనకి ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా ఘనంగా పూలమాలలతో నివాళులర్పించడం జరుగుతుంది. ఆయన దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసిండు. అలాగే ఉప్పు సత్యాగ్రహం చేసి శాంతియుతంగా స్వాతంత్రాన్ని మనకిచ్చిండు. ఆయన యొక్క ఆలోచన విధానాలను, ఆశయాలను మా యొక్క ప్రియతమ నాయకులు శ్రీధర్ బాబు నాయకత్వంలో ముందుకు తీసుకుపోతామని సందర్భంగా